హాయ్ ఫ్రెండ్స్, ఈసారి నేను నా వైఫ్ కూడాను పూణేకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమశంకర్ అనేటువంటి జ్యోతిర్లింగం దర్శనార్థమై బయలుదేరాం. ఇది పూణేలో ఉన్నటువంటి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గెస్ట్ హౌస్. ఇక్కడే మేము ఉన్నాము. ఇక్కడ నుండి మేము క్యాబ్ ద్వారా భీమశంకర్ జ్యోతిర్లింగానికి బయలుదేరి వెళ్ళాం. ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత ఘాట్లో కృష్ణానది ఉపనది అయినటువంటి భీమనది ఉద్భవ ప్రాంతంలో జ్యోతిర్లింగం వెలిసింది. శివుని రౌద్ర రూపం నుండి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని కూడా ఒక స్థల పురాణం చెప్తోంది. రండి, ఇదే ప్రవేశ ద్వారం. ఇక్కడ నుంచే మనం భీమశంకర ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. మీరు కూడా నాతో పాటు రండి, దర్శనం చేద్దాం. అన్ని ఆలయాల మాదిరిగా ఇది కొండ మీద కాకుండా ఇది లోయలోకి ఉంటుందన్నమాట అండి. చాలా మెట్లు, ఇంచుమించు 250 మెట్లు కిందకి దిగాలి. అది దీని ప్రత్యేకత. చూడండి, ఇదిగో దిగుతున్నాం కదా. దిగుతున్నప్పుడు మాకు ఒక అనుమానం వచ్చిందండి, ఎక్కేటప్పుడు పరిస్థితి ఎలాగని. దిగినప్పుడు చాలా సులువుగా దిగిపోయాం, ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టపడి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కదా మరి. 12 జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగమే ఈ భీమశంకరం. దీని స్థల పురాణం తెలుసుకుందాం. ఇది శివపురాణాన్ని అనుసరించి కుంభకర్ణుడి యొక్క కొడుకు భీమాసురుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది ఇంద్రుణ్ణి ఓడించేసి భూలోకంలో భక్తులందరినీ పీడిస్తూ దానిలో భాగంగానే కామరూపరాజ్యం, అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి ప్రదేశం, ఈ కామరూప రాజ్యంలో మహారాజు అయినటువంటి సుదక్షణుడు ఆయన్ని కూడా ఓడించి ఆయన్ని కారాగారంలో వేస్తాడు. శివభక్తుడైనటువంటి ఈ సుదక్షణ మహారాజు కారాగారంలో పార్థివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తాడు. ఇది తెలిసినటువంటి భీమాసురుడు తన కత్తితో శివలింగాన్ని ఖండించడానికి ప్రయత్నం చేసినప్పుడు మహాశివుడు ఉద్భవించి ఈ భీమాసురుణ్ణి భస్మీపటలం చేస్తాడు. కానీ ఈ భీమాసురుని యొక్క తల్లి ప్రార్థన వల్ల భోళాశంకరుడైనటువంటి శివుడు తను భీమశంకరుడుగా ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తానని మాటిస్తాడు. సో అదే ఈ భీమశంకర ఆలయ యొక్క స్థల పురాణం. ఇది ఈ స్వామివారి ముఖద్వారం. ఈ లోపల గర్భాలయం. మనకి గర్భాలయంలో వీడియో అలో చేయరు కాబట్టి మేము ముఖద్వారాన్ని నేను వీడియో చేయడం జరిగింది. ఇది స్వామి ఆలయం యొక్క ఉత్తర భాగం. ఈ ఉత్తర భాగంలోనే నా భార్య స్వామివారికి 365 ఒత్తులు చేసి హారతి సమర్పించింది. మరొక 365 ఒత్తులు కూడా చేసి నా చేతి కూడా హారతి ఇప్పించింది. ఎప్పుడైనా ఆలయానికి బయలుదేరుతున్నాం, బట్టలు సర్దుకోమంటే బట్టల కన్నా ముందర ఈ యొక్క ఒత్తులు సర్దుకుంటుంది. అది ఈవిడి ప్రత్యేకత. మొత్తానికి నేను నా భార్య ఇద్దరం కూడా స్వామివారికి హారతి ఇచ్చాం. 365 ఒత్తులతో హారతి ఇవ్వడం జరిగింది. ఇది ఆలయం ముఖద్వారం దగ్గర. అనేక ఫోటోలు ఇక్కడ మేము తీసుకున్నాం. ఇది సర్వతీర్థ కుండ్, స్వామివారి యొక్క కుండ్.
ఇక్కడ నుంచి గోపుర శిఖరం కనబడుతుంది. ఈ గోపుర శిఖరం చూడగానే మనకు ఒక ఆధ్యాత్మిక చింతన మొదలవడానికి కారణం ఇది సహ్యాద్రి పర్వత సానువుల్లో ఉండడం వలన, దట్టమైన అడవుల్లో ఉండడం వలన మనకు చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇది శ్రీరాముని యొక్క మందిరం. ఇక్కడ లక్ష్మణ సమేత సీతారాముల వారిని మేము సందర్శించుకున్నాం. ఈ ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం. ఇక్కడ ఒక 15 నిమిషాలు ఇంచుమించు మెడిటేషన్ కింద చేసుకున్నాం. మరి తిరిగి మళ్ళీ మేము పూణే వచ్చేసామట అండి. సో మీరు కూడా చక్కగా భీమశంకరుని దర్శించి వచ్చారు కదా. ఓకే, సరే ఫ్రెండ్స్.